ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలో మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 71 అధ్యాయము 18 వచనం, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చి పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గురించి నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడినై వరకు నన్ను విడవకుము. తల నెరిసి వృద్ధుడినై ఉండు వరకు నన్ను విడవకుము. భక్తుడు ఎందుకు ఆయన మహిమను గురించి మహత్యాన్ని గురించి అలా చెప్పాలనుకుంటూ ఉన్నాడు. అతడు దేవుడి యొక్క సన్నిధిని అతని పెందలకడ వెతకడాన్ని బట్టి దేవుని యొక్క కృపను గురించి అతను బాగా ఎరిగి ఉన్నాడు. మార్కు సువార్త 16 అధ్యాయము 2-3 వచనాలు. సమాధి యొద్దకు వచ్చుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించని ఒకరితో ఒకరు చెప్పుకొండ్రి. ఈరోజు పరిస్థితుల నుంచి విడిపించడానికి ఎవరు మన కొరకు సిద్ధపడి ఉంటారు? ప్రజలైతే లోక సువార్త 21 అధ్యాయం 38 వచనంలో, ప్రజలందరూ ఆయన మాట వింటకు దేవాలయంలో ఆయన వద్దకు పెందలకడ వచ్చుండిరి. ఆదివారం నింకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినట్టు చూచెను. యోహాను సువార్త 20 అధ్యాయం 1 వచనం. నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపలేదు. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపుని త్రిప్పుకొండ్రి. ఇర్మియా 32 అధ్యాయం 33 వచనం. యెహోవాకిదే మీరు వినలేని వారే నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి ఎద్దకు పంపిన నా మాటలను ఆలకింపలేకపోయిరి. దేవుడి లేఖనాలని ఉదయకాలాన్ని ఆలోచన చేస్తుంటే ఉదయకాలాన్ని దేవునికి ఏం పని నీ గురించి నా గురించి? ఉదయకాలాన్నే ఆయన మాటల ద్వారా నీ కార్యాలన్నింటిలోనూ గొప్ప విజయాన్ని కలుగు చేయడానికి, సమాధానం అనుగ్రహించడానికి, నెమ్మదితోనూ నీతితోనూ నింపడానికి, ఇంకా పరిస్థితులన్నింటిలో విజయం అనుగ్రహించడానికి ఆయన యొక్క ప్రణాళికను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 16 అధ్యాయం 2 వచనం. వారు ఆదివారం పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి ఎత్తుకు వచ్చుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించిన ఒకరితో ఒకరు చెప్పుకొండ్రి. కనుక అడ్డుబండ్లుగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మార్చివేయడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. అడ్డుబండ్లన్నింటినీ తీసివేసి నీకు సమాధానం కలుగు చేయడానికి ఉదయకాలాన్ని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలాన్ని కానీ ఆయన సన్నిధిలో ఉండేటువంటి గొప్ప కృపను గురించి కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఈ కృపను బట్టి మనం తప్పించబడుతూ ఉన్నాము. కనుక ఈ ఉదయకాలాన్ని 2 దినవృత్తాంతాల 36 అధ్యాయం 15 వచనం చూసినట్లయితే, వారి పితరుల దేవుడిని యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి వద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చును. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారి దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించచ్చు, ఆయన ప్రవక్తలను హింసించు రాగా నివారింప శక్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. కనుక ఈ దినాన్ని కానీ గ్రహించినట్లయితే ఉదయకాలాన్ని దేవుడు మనల్ని సమీపిస్తున్నాడంటే, మన కృప చూపుతున్నాడంటే, మనకు నడిపిస్తూ ఉన్నాడంటే ఎందుకు ఆయన మనటువంటి శ్రద్ధ ఉందంటే, ఈరోజు దుష్టుడు కలిగించేటువంటి ప్రతి విధమైన ఆటంకాలన్నింటినీ తీసివేయడానికి, గొప్ప సన్నిధి సమాధానం కలుగు చేయడానికి, నెమ్మది నింపడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. సమాధానకరమైన సన్నిధి ఇది మొదలుకొని సదాకాలం మనకు నడిపించడానికి నిరంతరం కూడా మనకు తోడించినటువంటి దేవుని బట్టి మనం ఎంతగానో వందనాలు చెల్లించాలి. కాబట్టి ఉదయకాలాన్ని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆయన తన అనుభవాన్ని బట్టి అతను మాట్లాడుతూ ఉన్నాడు. దేవా వచ్చు తరం వరకు నీ బాహుబలం నుండి పుట్టబో వారందరికీ నీ శౌర్యం గురించి నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడినై ఉండి వరకు నన్ను విడవకము. అతను ఎంతగానో దేవుడి యొక్క సన్నిధిని కోరుకుంటూ ఉన్నాడు. ఉదయకాలాన్ని మనం అలాగే కోరుకోవాలి. ఆయన సన్నిధి నిరంతరం మనకు తోడుగా ఉండాలి. ఆయన లేకుండా మనం ఏ విషయంలోనూ కూడా మనం బలాన్ని పొందుకోలేము, ఆశీర్వాదాన్ని చూడలేము. కనుక ఆయన సమాధానకరమైన సన్నిధి ఇది మొదలుకొని సదాకాలం మనకు తోడుగా ఉంచి నడిపించినట్లుగా ఆయన వేడుకోవాలి. ప్రభా మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకుంటుండగా నీ కృపా సమాధానాన్నైనా మాకు తోడుగా వచ్చి నడిపించి బలపరచండి తండ్రి. పెందలకడే ప్రభానైనా నీ సన్నిధిలో నేను కలుసుకోవడానికి సహాయం దయచేసి నీ నెమ్మదితోనూ నీ సమాధానంతో నింపి నడిపించి అన్ని విషయంలో విజయం దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, నీ శాశ్వతమైన నీతి తండ్రి మాటలు కనపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.